రాజమండ్రి సిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు బరిలో నిలిస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపీ భరత్రామ్ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి, రాజమండ్రి సిటీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం పదండి. సార్ మీ పేరు? నా పేరు బుర్రెడి తిరుమూర్తులు అండి, రాజమండ్రి. ఎలా ఉంది సార్ రాజమండ్రి నగరంలో పొలిటికల్ హీట్? రాజమండ్రి నగరంలో పొలిటికల్ అయితే చాలా హోరాహోరీగా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తే ఒక పక్క అభివృద్ధి పదంలో అని చెప్పేసి భరతరామ్ గారు, ఒక పక్కేమో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆదిరెడ్డి తెలుగుదేశం వారు కూడా పోటాపోటీగా కూడా రాజమండ్రిలో జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు, ఇద్దరు నాయకులు రాజమండ్రి సిటీలో ఎలా తిరుగుతూ ఉంటారు? ఓటర్ల ఆకర్షణ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? ఓటర్ల ఆకర్షణ అనేటప్పటికీ ఆదిరెడ్డి గతంలో చూస్తే 2019 ఎన్నికల్లో రాజమండ్రిలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు రావడం, ఆవిడ ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ముందుగా లేదు. ఏ కార్యక్రమాలైనా సరే ప్రోటోకాల్ ప్రకారం కంపల్సరీగా ఆ లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే రావాల్సిందే. ఒక ప్రోగ్రాన్ని కూడా వచ్చే దాఖలాలే కనిపించలేదు. రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరతరామ్ గారు అన్ని ప్రదేశాలని కూడా, నాకు మ్యారేజ్ 20 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడైనా సరే మా చుట్టాలు ఎవరింటికైనా మా ఇంటికి వస్తే మేము ఒక పుష్కరాల రేవునే చూపించేవాళ్ళం. ఈ రోజుని చూస్తే రాజమండ్రిలో ఎన్ని ఏరియాలు ఉన్నాయంటే రమారమి 15-16 ఏరియాలు ఉన్నాయి. మా చుట్టాలు కూడా ఈ సంక్రాంతికి వచ్చి చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా రాజమండ్రి నగరంలో ఒక పక్క పల్లెటూరు వాతావరణం కనిపించింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా రాజమండ్రి అయితే మాత్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి నేను డంకా పదంగా చెప్పగలుగుతున్నాను. అంటే గత ఎన్నికల్లో ఎంపీ భరత్ ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడేమో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి ప్రజలు సపోర్ట్ ఉంటుంది అంటారా సిటీలో? ఆల్రెడీ చిన్న కుర్రాన్ని అడిగినా సరే ఈ యొక్క అభివృద్ధి ఎవరు చేశారు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే భరతరామ్ గారు చేశారని చెప్పేసి అందరూ, ఒక ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ఆ భరతరామ్ అంకుల్ వస్తే అక్కడ ఉంటున్నాడు, భరతరామ్ అంకుల్ ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్దాము, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ దగ్గరికి వెళ్దాము, కంబాల్ చెరువు దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి భరతరామ్ అంకులే తయారు చేశాడు అనే విధంగా కూడా ఉంటుంది. గత పాలకుల్లో చూస్తే రాజమండ్రిలో ఎంతోమంది ఎంపీలను చూసాం, కానీ ఇంత యువకుడు ఉత్సాహవంతుడు కూడా ఉండి రాజమండ్రిని ఒక అద్భుతంగా తయారు చేసే విధంగా సెంటర్ డివైడర్స్ కానివ్వండి, లేకపోతే కంబాల్చేరు పార్కు గతంలో 2-3 సార్లు కూడా తయారు చేశారు. మనకి చూడడానికి ఏ విధంగా లేదు. ఫుడ్ కోర్టు ఎంపీ భరత్ యంగ్, అటు వాసు కూడా యంగ్, ఇద్దరికి యంగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్ల అంశానికి వస్తే ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉంది? ఇప్పుడు అధికారికంగా పోస్తే మాత్రం జనాలైతే ఏదో రకంగా ప్రతి ఇంట్లో 1-2 సంక్షేమ పథకాలు చెందడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను తీసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిస్తున్నారు అనే దాని మీదే గుర్తుపెట్టుకుంటారు తప్పించి లేదు. దాన్ని గంటాపదంగా చెప్పొచ్చు. ఎందుకంటే భరతరామ్ గారికే జనాలందరూ కూడా మొగ్గు చూపుతారని తెలిసే. పేరు కూరకల తులసి అండి. రాజమండ్రిలో ఎన్నికలు వస్తున్నాయి 2 నెలల్లో, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారమ్మా? సార్ దానికి నిన్న చూసే ఉంటారు. దానికి సాక్ష్యం నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమాన్ని బహిరంగ సభ చూశారు. ఆ బహిరంగ సభ చూస్తేనే చాలామందికి తెలిసి ఉంటుంది అది ఎలా జరిగిందంటే ఒక మహాసముద్రంలా ఉంది అదంతా తాడేపల్లిగూడెం. అసలు ఇంకా మేము వెళ్ళాం కూడా దారిలో అసలు ఇంత కూడా ఖాళీ లేదు సార్. మరి మీరు దాన్ని బట్టి మీరు చూడాలా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారమ్మా? ఆదిరెడ్డి వాసు టీడీపీ జనసేన అభ్యర్థిగా రాజమండ్రి సిటీలో అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి భరతరామ్ గారు ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఇద్దరి మధ్య పోటీ? సార్ టఫ్గా ఉంటుంది, కానీ వాసు గారికే వస్తాయండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ప్రతిదీ చూసినా వాసు గారి పేరు వినబడుతుంది, ఎక్కడ మీరు చూసినా వాసు గారి పేరు వినబడుతుందండి. అంటే నేనే గెలుస్తా అని చెప్పి భరతరామ్ గారు చెప్తున్నారు కాబట్టి అదంతా ఉట్టుపోకారండి. ఇప్పుడు వచ్చేదంతా కూడా వాసు గారి కంటే చాలా గ్రేట్గా ఉన్నదండి. వాసు గారు అయితే మాత్రం చాలా గ్రేట్ ఉంది ఆయనకి. అంటే మోరంపూడి ఫ్లైఓవర్ జంక్షన్ డెవలప్మెంట్ చేశాను, కంబాల చెరువు చేశాను, ఈట్ స్ట్రీట్, ఇంకా కొన్ని ప్లేసెస్ చెప్తా ఉన్నారు కదా, ఇలా అభివృద్ధి చేశారు, అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అంటున్నారు. అభివృద్ధి చేశారంటే సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తాకి ఫస్ట్ వచ్చేటప్పుడు చేస్తే ఇవన్నీ పర్వాలేదు సార్. ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వస్తున్నారో ఆ వీధులు చేస్తున్నారు సార్. ఏదైనా సరే డెవలప్మెంట్ అంటూ ఇప్పుడు పార్క్ అయినా, ఇప్పుడు ఫ్లైఓవర్ అయినా సరే సార్, ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తుంటే అది ఎలా, ఎంతవరకు న్యాయం సార్ అది? అంటే ఆదిరెడ్డి వాసు గారికి అవకాశం వస్తుందని మీరు అంటున్నారు. ఆయనకి మరి అవకాశం రావడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటి సార్? వాళ్ళ నాన్నగారు చేశారండి, ముందు చేశారు.
తెలుగుదేశంలో ఫామ్ ఉండేటి అప్పుడు అంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు ఏంటి వాళ్ళ నాన్నగారు ఏంటి చేసుకొచ్చారు సార్. నేను టీడీపీ కంచుకోట రాజమండ్రి, ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచిన, కానీ ఈసారి బద్దలు కొడతాం టీడీపీ కంచుకోటనని వైసీపీ నేతలు చెప్తారు. అదైతే జరగదు సార్, అదైతే జరగదు. తెలుగుదేశమే జరుగుద్దండి. వాసు గారే వస్తారండి, ఎమ్మెల్యేగా వస్తారు వాసు గారు. అన్న మీ పేరు? అన్న నా పేరు ముత్యాల శివ. ఎలా ఉందన్న రాజమండ్రి సిటీ పాలిటిక్స్? సిటీ పాలిటిక్స్ ఏంటన్నా, ఇప్పుడు మనకి రాజమండ్రికి వచ్చి భర్త గారు అభివృద్ధి విషయంలో మాత్రం భర్త గారు బాగానే చేశారు. భర్త గారు అభివృద్ధి విషయంలో బాగానే చేశారు. ఫ్లైఓవర్ కానీ మొత్తం అన్నీ కూడా, ఓపెన్ థియేటర్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, కంపల్సరీ పార్క్ కానీ, డండి మార్చ్ కానీ అన్నీ కూడా చాలా వరకు రోడ్లు విస్తరణ కానీ అన్ని విషయాల్లో కూడా భరతరామ్ గారు, ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు కానీ భరతరామ్ లాగా చేసేవాళ్ళు మాత్రం కనబడలేదు రాజమండ్రికి. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, పంతులు దుర్గేష్ కానీ, రౌత్ సూర్యప్రకాశ్రావు కానీ ఒక 50% చేశారన్న. కానీ 100% అందరూ కలిసి చేసిన దానికి అంతవరకు చేశారు. కానీ మార్కాన్ భర్త అన్న ఒక వ్యక్తి మాత్రమే రాజమండ్రి అభివృద్ధి అనేది ఏంటనేది చేసి చూపించారన్న. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తుంది కదా, ఆదిరెడ్డి వాసు ఉమ్మడి అభ్యర్థిగా ఎట్లా ఉంటుందంటే? ఆదిరెడ్డి వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో కంచుకోవటన్నారు ఇక్కడ టీడీపీకి. దాని మీద ఏంటంటే ఇప్పుడు ఈ అభివృద్ధి లేకపోతే వాసోలా అంటే మాత్రం ఫైట్ అయితే కొంచెం తప్పుగానే ఉంటుంది. ఎవరు గెలిపనేది కూడా చెప్పలేము. నల్లేరు మీద నడకైతే ఏమి కాదు. మెజారిటీ ఎంతో ఉండొచ్చు? మెజార్టీ ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా మెజార్టీ 10,000 లోపు వస్తుందన్న. మెజార్టీ 10,000 లోపు వస్తారు ఎవరైనా. కానీ ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం చెప్పలేము. కానీ ఏంటంటే భరత్ అన్న విషయం ఏంటంటే ఇప్పుడు దాకా కూడా ఎవరు చేయని అభివృద్ధి చేశారు కాబట్టి భరతరామ్ని ఎక్కడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే జగన్ వేవ్లో కూడా గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, టీడీపీ వచ్చింది. ఈసారి కంచుకోటలో భావించే టీడీపీకి రాదంటారా? ఈసారి కంచుకోట కొంచెం బద్దలు అవ్వచ్చు అన్న. ఎందుకంటే భరత గారు చేసిన అభివృద్ధి భరత గారిని కాపాడుతుంది. ఎందుకంటే ఎవరు చేయలేదు ఏ విషయాల్లో కూడా. భరత గారు చేసిన అభివృద్ధికి మొత్తం మీద భరత గారిని ఎక్కడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వేవ్ ఏమని కనిపించిందా? పవన్ కళ్యాణ్ వేవ్ ఏముండదన్న. అంటే పార్టీ మనుషులు వాళ్ళు అభిమానంతో ఉన్నవాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ టికెట్ల కోసం వాళ్ళే కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ విషయాల్లో మరి ఇబ్బంది అవుతుంది. రూరల్లో కూడా అదే ఇబ్బంది అవుతుంది. దుర్గేష్ గారి టికెట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ అక్కడ కూడా వేణుగారు నెగ్గొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ఆదిరెడ్డి వాసు భరత్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? మెజార్టీ అంటే అన్న ఇద్దరిలో కూడా మెజార్టీ అనేది చూసుకోకూడదు మనం. కానీ భరతరామ్ గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. గెలిచినా కూడా ఒక 10,000 లోపు మెజార్టీతోనే గెలవచ్చు. భారీ మెజార్టీ అనేది మాత్రం రాదు. సార్ మీ పేరు? నా పేరు రవి అండి. ఎలా ఉంటుంది సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది రాజకీయ పరిణామాలు? ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు ఎంతగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు రాజమండ్రిలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి సొంత ధనాన్ని వెచ్చించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో ఉపాధులు కల్పించి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు సహాయాన్ని చేశారు. ఆదిరెడ్డి వాసు గారికి ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన వస్తే ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వైసీపీకి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి భరతరామ్ గారు అంటున్నారు. భరతరామ్ గారు అభివృద్ధి అని అంటున్నారండి. కంబాల చెరువుల్లో 4 లైట్లు వేసి వీధుల్ని పార్కులు చేయడం అభివృద్ధి కాదండి. ప్రజల జీవితాల్లో వెలుగుని నింపడం అభివృద్ధి. వీధుల్ని పార్కులు చేస్తే అభివృద్ధి కాదు. ప్రజల్ని వీధులు పాలు చేయకుండా ఉంటేనే అది అభివృద్ధి అండి. అది భరతరామ్ గారు తెలుసుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అంటే గత ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ గారు గెలిచారు, ఈసారి వాసు గారికి ఇచ్చారు. ఈ రిఫ్లెక్షన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. వాసు గారు ఇద్దరు కలిసి కూడా వాళ్ళ దంపతులుగా అందరినీ కూడా హక్కును చేర్చుకొని అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ముందుండి నడుస్తున్నారు. ఇద్దరు కూడా దంపతులుగా వాసు గారికి ఇచ్చినా ఆయనకి ఇచ్చినా ఇద్దరికి ఇచ్చినా ఒకటైనా భావిస్తారండి. కానీ వాసు గారు అంటే ఇంకా కొంచెం యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కనుక మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే జనసేన కూడా తోడైంది కదా టీడీపీకి, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మెజారిటీ ఎట్లా ఉండొచ్చు? ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయండి. అంటే జనసేన కూడా అప్పుడే 32,000 మెజారిటీతో ఓన్లీ టీడీపీ ఉన్న హయాంలోనే 32,000 మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జనసేన తోడైతే 77,000 దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది, దానికి తోడు మేము రాజమండ్రి నగరంలో చాలా అభివృద్ధి పనులు చేసాం, అవే మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. అది ఇందాకే చెప్పాను కదండి. అభివృద్ధి అంటే లైట్లు వేయడం, పార్కులు చేయడం అభివృద్ధి కాదండి. ఖచ్చితంగా ప్రజల్ని
ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలి. ఆయన ఫోన్ చేసి అధికారులతో మాట్లాడతారు, అక్కడతో ఆ సమస్యను వదిలేస్తారు. అది పరిష్కారం అయిందో లేదో కూడా చూడరు భర్త గారు. వాసు గారు అయితే అది పరిష్కారం అయిందో లేదో కనుక్కొని ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆయన నిద్రపోకుండా ప్రజలంటూ ఎప్పుడూ నిత్యం ఉండే నాయకుడు అండి ఆదిరెడ్డి వాసు గారు. అమ్మ, రాజమండ్రి సిటీలో ఎలా ఉంది పొలిటికల్ ఫేవర్ ఎలక్షన్? మా వాసు గారికే బాగుందండి ఓటు. అందరూ కూడా ఆదిరెడ్డి వాసు గారు అంటే అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. మమ్మల్ని అందరిని కూడా పిలిచిన వెంటనే మేము వచ్చి మా దగ్గర నిలబడి ఏంటమ్మా మీ సమస్యలు చెప్పండి అమ్మని అవి అవ్విన దాకా కూడా ఉండి అన్నీ చూసి ఆయన అప్పుడు వెళ్తారండి. చాలా మంచి వ్యక్తి అండి ఆదిరెడ్డి కుటుంబం అంటే. మాకు రాజమండ్రిగా రుణపడిపోయి మేము అందరం ఉంటామండి. మంచి వ్యక్తి అండి. భరత్ గారి పనితీరు ఎట్లా ఉంది? అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, నేనే గెలుస్తున్నా అంటున్నారు. ఆయన అలా డప్పేసి తిరుగుతున్నారండి. కార్లు పెట్టుకుని రాజమండ్రి అంతానే ఒక కారు మీద ఒక మనిషిని ఎట్టి మీడియా పెట్టండి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఏమీ లేదండి. చేసిందంతా మా ఆదిరెడ్డి వాసుబాబు గారు చేస్తున్నారండి. మంచి వ్యక్తి అండి ఆయన. రాజమండ్రి వచ్చినా ఏది వచ్చినా మా ఆదిరెడ్డి వాసు వ్యక్తి అండి. మేము అందరం కూడా మా పిల్లలు మేము కూడా అభివృద్ధి చెంది చాలా బాగుంటామండి. చూస్తున్నాం కదా వివిధ అభిప్రాయాలు అనేవి రాజమండ్రి సిటీ నగరంలో. ఇక్కడ మనకు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? కొత్తలంక రావణమ్మండి. మనకి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదండి, ఎట్లా అనుకుంటున్నారు? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? ఏ పార్టీ అంటే మీరేమంటే అనుకోండి, నేను మనసులో ఉన్నది చెప్తున్నాను. చెయ్యొద్దు అన్నారు, చెయ్యొద్దు, ఇదిగో రేపు అదిగో రేపు ఇద్దరు లేనోళ్ళకి వస్తుందంటే ఒక ఆశ ఉంటుంది కదండి. మరి అదేమో రేపు అంటే ఆ యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటున్నారు, రావట్లేదు డబ్బుల వల్ల మేము ఏదో బాకీ తెచ్చుకుందాం, ఏదో మా ఇంట్లో అనుకొని మేము చచ్చిపోదామన్నంత బాధల్లో ఉంటున్నారండి. మరి ఇవన్నీ ఇలా చేయడం అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళందరినీ చూశారు కదా. మరి చూసినప్పుడు వాళ్ళ నాన్నగారి పరిపాలనలో కూడా అంతా బాగానే చేశారు. ఈయన వచ్చేసి లేనోడు కారు ఉంది, పొలం ఉంది, బిల్డింగులు ఉన్నాయి, లేకపోతే అన్నీ బాగున్నాయంటే కరెంటు బిల్లు ఏమో వచ్చేసిందంటే 1200, 1300 మేము వాడిందో లేకపోతే వాళ్ళే వేస్తున్నారో మాకు తెలియదండి. ఇప్పుడు అన్నీ తగ్గించాము, అన్నీ ఏడు తగ్గించారండి, అన్నీ పిరాలు అయిపోతున్నాయండి. వచ్చినాయి రాబడులు తక్కువ, ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి. అన్నీ పిరమంటే ఎక్కడ కొనుక్కోగలమండి? ఇన్నాళ్ళేమో 60 రూపాయలు 70 రూపాయలు నూనె ప్యాకెట్ ఉంటుంది, ఇప్పుడేమో 120 రూపాయలు నూనె ప్యాకెట్. ఇన్నాళ్ళేమో 40 రూపాయలు నూనె ప్యాకెట్ పామ్ ఆయిల్ ఉండేదండి, ఇప్పుడేమో 90 రూపాయలు ఎంతో ఉంటుందండి. బియ్యం 30 రూపాయలకి 40 రూపాయలు కొని, ఇప్పుడు కేజీ 60 రూపాయలు. లేనోడు కేజీ 60 రూపాయలు ఇటు కొనుక్కోగలండి. వచ్చిన కూలి డబ్బులే 200, 300. ఇంట్లో కూరల ఖర్చుకి భోజనాలకి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ వచ్చిన డబ్బులు తక్కువ. భర్త లేని వాళ్ళకి ఆసరా అంటున్నారు, ఏం చూపిస్తున్నాడండి? పెన్షన్లు కరెంట్ వల్ల ఆపేస్తున్నారు. మరి భర్త లేని వాళ్ళకి వచ్చిన పెన్షన్లు ఏమో ఆపేసి కరెంటు బిల్లు ఉన్నాయంటే ఎలా అవుతుందండి? కరెంటు బిల్లు లేకుంటే ఎవరుంటారండి? కరెంట్ లేకుంటే ఎవరుంటారు? ఇప్పుడు రాజమండ్రి నగరంలో ఎంపీ భరత్ వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, టీడీపీ జనసేన కలిసిపోస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇద్దరు? ఎట్లా ఉంటుందంటే అండి, మరి భర్త గారు అయితే మామూలుగా వార్డుల్లోకి వచ్చి సమస్యలు అయ్యింది కనుక్కుంటున్నారు. మరి ఎప్పుడు వాసు గారు వచ్చి మటుకు వార్డులో ఏమీ కనుక్కోలేదండి. కార్పొరేట్లు లేరు మనకి. మరి ఇంకా ఆడ కూడా వచ్చి మనల్ని కనుక్కోపోతే ఎలాగండి? ఇన్ఛార్జిగా మాకు త్రిమూర్తులు గారు వచ్చి వార్డులో బాగానే చూస్తున్నారు. ఏమన్నా ఏమి లేవంటున్నారు, లేనివి ఆయనే చేస్తున్నారు, లేకపోతే ఆయన సొంత డబ్బులతో కూడా చేస్తున్నారండి. మరి అన్నీ బాగున్నాయండి. మరి ఇది ఒక్కటే కరెంట్ బిల్లేనండి జగన్ గారి విషయంలో మాకు అది నచ్చలేదండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రాజమండ్రి సిటీలో? మరి జనాలను ఏడిపించేస్తున్నారు కదండి. జనం ఏమనుకుంటున్నారంటే, తెలుగుదేశంలో అయితే మనకి ఇలాంటి రిస్కులు ఉండేగా 200, 300 కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు వచ్చి 1200, 1500 కరెంట్ బిల్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాము? మాకు అవకాశం ఇచ్చినందుకు ఇలా చేస్తున్నారు. కార్లు, పొలాలు, ఇల్లులు అంటున్నారు, మాకు వద్దు అన్నట్టుగా అంటున్నారండి. అమ్మ, టీడీపీ జనసేన కలిసాయి కదా, రాజమండ్రి సిటీలో మరి ఈ బలం కలిసి వస్తుంది అనుకుంటున్నారా? బలం కలిసి వస్తాం అయితే అది వేరే విషయం అండి. అభివృద్ధి అనేది వాళ్ళు ఎమ్మెల్యేగా ఆవిడ గారు ఉన్నప్పుడు అసలు వార్డులు ఎవరున్నారు కూడా వాళ్ళ ఆవిడకి ఇప్పటి వరకు కూడా తెలియదండి. ఎవరెవరు ఏమన్నారో, అసలు కరెంట్ ఉందా, లేకపోతే కుళాయిలు పోయినాయా, వార్డులు డ్రైనేజీలు పోయినా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అది చాలా మైనస్ అండి వాళ్ళు. ఇప్పుడు వచ్చి నేను చేస్తాను అభివృద్ధి అంటే నమ్మడానికి ఎవరు జనాలు కొంచెం సిద్ధంగా అయితే లేరు. భర్త గారు చేశారు అని అంటే అభివృద్ధి ఆయన 5 సంవత్సరాల పాలనలో లాస్ట్ 2 సంవత్సరాలు పనిచేశారండి.
మిగిలిన 3 సంవత్సరాలు మరి ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడో లేకపోతే ఎక్కడ ఉన్నాడో ఆ సంగతి అయితే మాకు తెలియదు. 2 సంవత్సరాలు అభివృద్ధి అయితే చేశారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయడము, లేకపోతే డ్రైనేజీలు కట్టడం, అక్కడ ఏదో కప్పు సాసర పెట్టడం కాదండి అభివృద్ధి అంటే. జనాలకి ముందు ఉపాధి కల్పించాలండి, అదేంటి మెయిన్ అభివృద్ధి అనేది. ఇప్పుడు చెయ్యూత, ఆసరా ఇవన్నీ ఇస్తున్నారండి, అది ఓకే. జనాలు ఎవడో అడగలేదండి వీళ్ళు చెయ్యూతలు వేయండి లేకపోతే అమ్మఒళ్ళు వేయండి అని. వీళ్ళు ఎక్కడ లేని పథకాలు వీళ్ళు తెచ్చిపెట్టారు కానీ ఎవరు అడగలేదండి వీళ్ళని. అడిగారు అని అంటే అభివృద్ధి అంటే ఏంటి? 40 సంవత్సరాలు దాటిపోయి 18 నుంచి 40 సంవత్సరాలు 45 దాకా పెట్టారు కదండి ఒక పథకం. అది పెట్టిన తర్వాత దానికి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తామనేది చాలా రాంగ్ అండి. అది ఒక ఉపాధి కింద కల్పించమనండి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ వెళ్ళి అందులో పని చేసుకుంటారు. అది అయితే రోజు జీతం అవుతుంది కనుక అది అభివృద్ధి చెబుతుందండి. ఇప్పుడు పలానా ప్రభుత్వంలో మాకు ఈ పని ఉన్నది, మేము పలానా పని చేస్తున్నాం అని 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందులో పని చేస్తారండి. అది ఏమి లేకుండా చెయ్యోత ఇస్తాను ఏదో ఇస్తానంటే అది అభివృద్ధి కాదు కదండి. రోడ్లు వేయడం అభివృద్ధి అంటే? అసలు అభివృద్ధి అంటే ఏంటండి? ముందు మనకు రాజధాని రావాలండి, అది మెయిన్ అభివృద్ధి. అది వస్తే జనాలకి ఒక పని ఉంటుందండి, పిల్లలకైనా పెద్ద. మా 2 అబ్బాయిలు బీటెక్లు చదివేశారు, ఎంఏ ఎంటెక్లు చేశారండి. అభివృద్ధిలోనూ ఒక్క ఉద్యోగం కూడా లేదండి మా పిల్లలకి. మా అన్నయ్య గారు పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కూడా ఏ ఉద్యోగాలు లేవండి, వాళ్ళ ఇంట్లోనే. టెలికాలింగ్ ఏదో పెడుతున్నారండి, అక్కడికి వెళ్ళి ఆ పనులు చేస్తారండి ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు. అదేనట్టండి అభివృద్ధి అంటే? అది అభివృద్ధి అని ఎవరు అనిపించుకోరండి. అభివృద్ధి అంటే ఏంటండి? ముందు రాజధాని తెస్తే ఇప్పుడు కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే భవిష్యత్తు ఉంటుంది జనాలకి. అదేమీ లేకుండా మేము అభివృద్ధి చేస్తాం మాకు ఓట్లు ఏంటంటే అలాగా ఇది కూడా చేసి చూపించాలండి. అలా అభివృద్ధి అంటే రాజధాని తెమ్మనండి. అప్పుడు తెచ్చిన తర్వాత ఈయన ప్రత్యేక హోదా కూడా లేదండి. మన పిల్లలు ఏదన్నా ఊరు వెళ్ళి మీకు రాజధాని ఏంటంటే 3 రాజధానులు చూపించాలి మన జగన్ గారి పరిపాలన. అదే ఏదో చేతనం ఉందని కానీ ముందు దానికి మొగుళ్ళాడంటే కడదానికి కళ్యాణం చేస్తానన్నారు మా అన్నయ్య గారు, అది కూడా చేయలేదు. ఇప్పుడు ఏదో అభివృద్ధి చేస్తానంటున్నారు. అన్ని ఆఫీసులు బాగు చేశారండి, కాలువలు వేశారు కొన్ని. నిజంగా అభివృద్ధి అంటే మనకి రాజమండ్రిలోని డ్రైనేజీలు చూస్తే వర్షం వచ్చినప్పుడు గంట వర్షం కురితే చాలండి కంబాల చెరువు మొత్తం మునిగిపోతుంది. అది చూడమనండి ముందు. ఆయన ఎక్కడో ఉండి నేను అభివృద్ధి చేశానంటే అది కాదండి అభివృద్ధి. ఓట్లు అడగడానికి ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చేస్తారండి, అప్పుడు మాత్రం వస్తున్నారు కంపల్సరీగా. అంటే ఈయన మామూలుగా తిరుగుతానులేండి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉండి కొన్ని పనులు ఉంటాయండి, మాకైతే తెలీదు. ఎంపీ స్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని పనులు ఉంటాయి. ఆ స్థానంలో కూడా వాళ్ళు మించిపోయి ఏ పని చేయట్లేదండి. నన్ను ఇప్పుడు గెలిపించండి రింగ్ రోడ్డు వేస్తానంటున్నారు. మరి 5 సంవత్సరాలు గెలిచింది, అప్పుడు రింగ్ రోడ్డు ఎందుకు వేయలేదండి? బిర్జీ వేస్తానన్నారు, మళ్ళీ గెలిపించండి బిర్జీ తెస్తానన్నారు. అంటే ఇది వేయడానికి మళ్ళీ ఇప్పుడు గెలిపించాలా? అంటే ముందే వేయచ్చు కదండి, అప్పుడు మీకు అవకాశం ఉంది కదా. అప్పుడు మానేసి మళ్ళీ గెలిపించండి అని అంటే ఏంటి అర్థం? అంటే గెలిపితేనే జనాలకి మీరు చేస్తారు పనులు, గెలిపించకపోతే మీరు ఏమీ చేయరు. ఆదిరెడ్డి వాసు భరత్ ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధి అనేది ఇద్దరు ఈయన అయితే ఇంతవరకు ఏం చేయలేదండి. ఎమ్మెల్యేగా ఉండే భవానీ గారు అయితే అసలు ఆవిడ ఎలక్షన్ అప్పుడు కనపడింది, ఇంతవరకు కనపడలేదు. ఆవిడ ఎలా ఉంటుందో కూడా చాలామందికి తెలియదు. గతంలో ఎవరండి మన సినిమా యాక్టర్ ఆయన ఎవరు మురళీ మోహన్ గారు అప్పుడు వచ్చి సెకండ్ ఇచ్చాడు, తర్వాత ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు. సేమ్ టైం ఇప్పుడు కూడా అలాగే చేసింది. అయితే భర్త గారు బాగానే చేస్తున్నారండి అభివృద్ధి, ఆయన చేయట్లేదని అన్నాం. కాకపోతే ఇలాంటి కొంచెం పథకాలు అయితే బ్యాన్ చేసి అభివృద్ధి అనేది చేయమనండి, అప్పుడు ఈయన కూడా బాగానే చేస్తాడని మేము నమ్ముతాం. అంటే చంద్రబాబు గారు కూడా చాలా పథకాలు ఇస్తామంటున్నారు, 1500 మహిళలకు ఇస్తామన్నారు. దేనికండి బాబు? 1500 వాళ్ళకి బుర్ర పని చేయక 1500 2000 ఇవ్వడం చాలా తప్పండి. నేను చెప్పాను కదండి ఇందాక ఒక పాయింట్, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించమనండి. 60 సంవత్సరాల దాకా వాళ్ళు పని చేసుకుంటారండి, కొడుకు పెట్టక్కర్లేదు, కూతురు పెట్టక్కర్లేదు, వాళ్ళకి వచ్చిన 100 రూపాయల జీతం వాళ్ళు తింటారండి. అది చేయమనండి. 45 దాటిన వాళ్ళకి ఒక ఏరియా ఉంటుందండి, ఆ ఏరియాలో అభివృద్ధి ఏదైనా పెట్టమనండి. అప్పుడు జనం మాలాంటి వాళ్ళు కూడా అవును వీళ్ళు ఎలా చేస్తున్నారని మేము నమ్ముతామండి. అది పెట్టుకోకుండా సంవత్సరానికి ఒకసారి ఇస్తారండి. ఇప్పుడు లేబర్లు ఎలా ఉంటుందండి, సంవత్సరానికి వస్తే 3 పిల్లలు ఉన్నారనుకోండి, మా అమ్మకి ఏదో డబ్బు వచ్చిందని వాళ్ళు దుబ్బేస్తున్నారు, ఇటు వచ్చి వీళ్ళు తీసేసుకుంటారు. ఇంక వీళ్ళ తల్లికి ఏముంటుందండి? అలాంటివి ఏమి ఉండలేదండి. ఒక అభివృద్ధి చేశారనుకోండి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు అన్నం తినడానికి ఉంటుంది, ఆ టయానికి పనికి వెళ్ళడానికి కూడా ఉంటుందండి. అలా అయితే అది బెస్ట్ అండి మా అభిప్రాయం అండి. మీ పేరు? రేవతి సార్. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒక విద్యార్థిగా మీరు రాష్ట్ర ఎన్నికల పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఎలక్షన్లు దగ్గరకు వచ్చాక చేస్తున్నారు సార్, అదే ఇదే ముందు నుంచి ఉండొచ్చు కదా సార్. ఎలక్షన్ దగ్గరకు వచ్చాకే చేస్తున్నారు ఏదైనా సరే. ఇదే ముందు నుంచి ఉంటే వాళ్ళనే ఎంచుకుంటాం కదా సార్. దగ్గర ప్రభుత్వ పరిపాలన ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా సార్. ఇంతకుముందు రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఒక ఎలక్షన్ల దగ్గరకు వచ్చాక చేస్తున్నారు. అది అంటే మీరు రాజమండ్రిలో ఉన్నారు కదా, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎంపీ భరత్
వాసు పోటీ పడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? భరత్ గారు అయితే ఇప్పటికి వచ్చి ఏది కంబల్ చెరువు కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. ఇదివరకు ఇవన్నీ లేవు. రాజమండ్రి వచ్చి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమైనా చూడాలన్నా గోదావరి గట్టు తప్ప ఇంకేమి ఉండే కాదు. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటాయేమో చూడాలంతే. అంటే మీకు ఓటు హక్కు ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఓటు వేసారా? వేసాను సార్. ఈసారి ఎవరికి వేస్తారండి? అంటే చూసి ఇంకా కన్ఫామ్గా చెప్పలేము కదా సార్. మీ పేరేంటమ్మా? ప్రసన్న. ఎలా చూస్తున్నారు ఈ రాష్ట్ర ఎలక్షన్స్? రాష్ట్ర ఎలక్షన్స్ బాగానే చూస్తున్నాను. రాజమండ్రిలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమండ్రి బాగా డెవలప్ అవుతుంది నాకు తెలిసిన వరకు అయితే. ఇదివరకు మీద చాలా డెవలప్ అయింది. ఎలక్షన్స్ దగ్గర అది ఏమీ లేదు కానివ్వండి, ఎవరికి టైం కుదిరినప్పుడు అప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అది నాకు తెలిసిందండి. అంటే ఆదిరెడ్డి వాసు, ఎంపీ భరత్, మీకు ఇద్దరు ఐడియా ఉన్నారు కదా, అంటే ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనుకుంటున్నారు? నేనైతే ఎంపీ భరత్ గారు. ఎందుకు అంటే ఆయన వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయినాయి. అంటే ఎలా చెప్పాలి అంటే మేము ఇంతవరకు చాలా ఎంజాయ్ చేయాలని చూసినప్పుడు మాకు ఏమీ ఉండేవి కాదు. ఫోటో షూటింగ్ అని ఇవన్నీ చాలా అంటే ఆయన అంతటా ఆయనే డెవలప్ చేశారు. ఆయన ఒక ఎంగేజ్లో ఉండవన్నీ ఆయన అనుకోవడం చాలా గ్రేట్. అంటే ఇప్పుడు టీడీపీ రాజమండ్రిలో గెలుస్తుంది, ఈసారి ఎలా ఉంటుంది? నేను టీడీపీ కన్నా వైఎస్ఆర్ రావాలని అయితే అనుకుంటున్నానండి. ఆయన వచ్చిన తర్వాత నేను చాలా అంటే మా అన్నయ్యకి నాకు విద్యా దీవెన పడడం, మేము చదువుకోవడం, చాలా మట్టుకు మా చెల్లెలు కానీ చాలా డెవలప్ అవ్వడం వల్ల ఆయన వల్ల మేము చాలా చదువుకుంటున్నాం. ఇంతవరకు మీద ఇప్పుడు మేము చదువుకుంటున్నాం అంటే ఆయన లెక్క చేశారు మాకు. అమ్మా మీ పేరు? నా పేరు కూరాకుల సచివేణి అండి. అంటే 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, రాజమండ్రిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? పోటీగానే ఉన్నాయండి, కానీ తెలుగుదేశమే వస్తుందండి. అంటే ఎట్లా చెప్తున్నారు తెలుగుదేశం వస్తుంది? అంటే ప్రజలు కావాలనుకొని ఆయన తిరిగారండి మా ఏరియాలంతా. మా ఏరియా కాదు, ప్రతి వార్డులో కూడా ఆయన కనిపించారు. అలానే భరతరామ్ గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా వార్డులోకి రాలేదండి. అంటే అభివృద్ధి చేశాను, ఖచ్చితంగా గెలుస్తానని భరతరామ్ గారు అంటున్నారు. చేశారని ఆయన అనుకుంటున్నారండి, కానీ ఎక్కడికెక్కడికి ఇబ్బందులు పడుతున్నామని మనం ప్రజలు అనుకుంటున్నామండి. ఓకే, ఆదిరెడ్డి వాసు గారికి ప్లస్ అంశాలు ఏంటి? పేదవాళ్ళు ఆయన సొంత బంధువులు అనుకుంటారు, ఆయన సొంత మనుషులు అనుకొని ప్రతిదానికి ముందుకు వస్తారండి. ఏ కష్టమని మేము ఫోన్ చేసినా అనేది కూడా మేమనే కదండి, ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందిస్తారండి పిఏతో సహా. మళ్ళీ సమస్య ఏంటి అనేది ఆయనే ఫోన్ చేసి అడుగుతారండి, ఏదన్నా క్లియర్ అయిందా లేదని. మా గుడి కార్యక్రమం విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డానండి, ఆయన ఉండబట్టి ఈరోజు ఆ స్వామివారు నిలిచారండి. అంటే ఆదిరెడ్డి వాసు యంగ్ పర్సన్, భరత్ యంగ్ పర్సనే, యూత్ ఫాలోయింగ్ ఎవరికి ఉంటుందండి? వాసు గారికేనండి. ఎందుకంటే ఇది కానీ ఆయన కానీ వచ్చారనుకోండి, మెయిన్ గంజాయి అవి తగ్గుతాయండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు 10th ఒక 2-3 హాజరు తక్కువ ఉందని చెప్పేసి మొత్తం పిల్లలందరూ ఫెయిల్ చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారండి. నిన్న జాబ్ మేళ పెట్టారండి, ఎంతమంది జాబులు వచ్చినాయండి? చాలా చదువుకున్న పిల్లలకి జాబులు రాలేదండి. అలా అవకాశం ఉందని అంటారు కానీ వాళ్ళు చేయరండి. వాళ్ళు కరెక్ట్గా జాబులు ఇచ్చి అన్నీ చేస్తుంటే పిల్లల భవిష్యత్తులు చాలా బాగున్నాయండి. ఒక ఇంట్లో 4 కూర్చుంటే ఒకళ్ళు కష్టపడుతున్నారండి, తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఓ పక్క నేను అభివృద్ధి చేశానని చెప్పి భరతరామ్ గారు చెప్తున్నారు. ఏమీ లేదండి అలా అనేది. మా ఇంట్లో అయితే గవర్నమెంట్ ఫంక్షన్ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 250 వచ్చినప్పుడు పెట్టింది, తర్వాత మళ్ళీ ఏమీ రాలేదండి. వచ్చినాయి కూడా కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు అసలు మేము వాడింది తక్కువైనా కరెంటు బిల్లులు కూడా చాలా ఎక్కువండి. అలా ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా ఇబ్బందులు పడుతున్నాం కానివ్వండి, ఏమీ ఆయన వల్ల మనకు బెనిఫిట్ అనేది ఏమీ లేదు. ఆదిరెడ్డి వాసు, ఎంపీ భరత్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? వాసు గారే గెలుస్తారండి. సార్ మీ పేరు? నా పేరు బర్రే కొండబాబు అండి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పాలిటిక్స్ అంటే అండి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇంచేత ఎందుకు చెప్పమంటారా? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, సంతోషం. కానీ అక్కడ ఏంటంటే ఒకటి శ్రీనివాస్ గారి తల్లిగారు మేయర్ చేశారు, భార్య ఎమ్మెల్యే చేసింది 5 ఏళ్ళు, ఆవిడ 5 ఏళ్ళు చేశారు, మేయర్ గారు 5 ఏళ్ళు చేశారు. గౌరవ పెద్దల అన్నగారైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు చేశారు. ఈ 3 టర్మ్లో ఒకే ఇంట్లో చేశారు. ఈ 3 టర్మ్లోనూ వారు 16 సంవత్సరాలు పరిపాలన చేశారు.
ఈ 16 సంవత్సరాల పరిపాలనలో రాజమండ్రిలో పలానా పని ఒక్క పని మేము నిర్దిష్టంగా ఈ పని చేసాం డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూపించే పరిస్థితి లేదు అని ఇప్పుడు భరతరామ్ గారికి వైఎస్ఆర్సీపీ సీట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ఏ మూల చూడండి, మీకు తెలుసు ఎక్కడంటే చూడండి, ఫ్లైఓవర్ కాడని చూడండి, కంపల్సరీ చూడండి, రైల్వే స్టేషన్ పక్కన చూడండి, ఈస్ట్ న్యూస్ చూడండి, ఎక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఆసుపత్రి సెంటర్ సైడ్ సాయంత్రం మాటలు వెళ్ళి చూడండి ఎంత నీట్గా ఉందో. సార్ అంటే ఎంపీ అయి ఉండి కేవలం ఆయన ఒక సిటీ నియోజకవర్గం మీదే డెవలప్మెంట్ చేశారు, మిగిలిన 6 నియోజకవర్గాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారన్న విమర్శ ఉంది. ఒకటండి, ఆ విమర్శ ఉండటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున 5 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు డెవలప్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాల్లో ఎందుకు డెవలప్ చేశారంటే ఇక్కడ 2 ఎమ్మెల్యేలు లేరు. ఈ పార్లమెంట్ నుంచి వచ్చిన నిధులు కానీ స్టేట్ నుంచి వచ్చిన నిధులు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో డెవలప్ చేశారు. అంటే అధికార పార్టీలోనే ఉన్న జగన్ వేవ్లో కూడా రాజమండ్రి కంచుకోటగా టీడీపీకి నిలిచింది. ఇలాంటి టైంలో మళ్ళీ భరత్కి ఏ అంశాలు పాజిటివ్ వస్తాయి? ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజమండ్రి సిటీ ఏనాడు కూడా తెలుగుదేశం అడ్డా కాదు. తెలుగుదేశం అడ్డా కాదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పాలిటిక్స్ ఏంటంటే డెవలప్మెంట్ చేసినటువంటి పాలిటిక్స్లో రారు. వీళ్ళలో గ్రూపులు ఏమున్నాయి, ఆ గ్రూపుల్లో గ్రూప్ మాకు వస్తుందా, ఆ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఓట్ల ద్వారా మనం నెగ్గేస్తాం అనేటటువంటి ఆలోచన తప్ప నిజంగా ప్రాక్టికల్గా వాళ్ళు నెగ్గినటువంటి పరిస్థితి కాదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి సూటిగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? భరతరామ్ గారు గెలుస్తారండి. మార్గాని భరతరామ్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి. రాజమండ్రి సిటీలో వైసీపీ అభ్యర్థి మార్గాని భరతరామ్ బలంగా ఉన్నారు, టీడీపీ జనసేన అభ్యర్థి ఇటు ఆదిరెడ్డి వాసు బలంగా ఉన్నారు. ఇద్దరూ కూడా గెలుస్తారన్న అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు ఓటమి పాలవుతారనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 50-50 రేషియోలో ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భంలో రాజమండ్రి సిటీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. భరత్ గెలుస్తాడా, ఆదిరెడ్డి వాసు గెలుస్తాడా అనేది డిసైడ్ చేయాల్సింది ఓటర్లే. కాబట్టి మరొక నెల 15 రోజుల్లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్ న్యూస్, రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి.